శ్రీరాములు జిల్లా సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ చండీ అమ్మవారి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కారంశెట్టి కిరణ్ కుమార్ లలిత వాణి సహస్ర వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా భక్తులను అలరించాయి. అదే క్రమంలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వట్టూరు సురేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇంత విజయవంతంగా అమ్మవారి నవరాత్రులు జరగడానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, కమిటీ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, అర్చకులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ముందుగా అందరికీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు చండీ అమ్మవారి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. ప్రతిరోజు జరిగేటట్టే ఉదయం 6 గంటల నుంచి అభిషేకము, పూజలు, చండీ యాగం, ప్రత్యేక అలంకారం, సామూహిక కుంకుమర్చన, అలాగే వివిధ కార్యక్రమాల్లో ఉండటం జరుగుతుంది. అలాగే రోజువారీగా భక్తులు కూడా భయంకరంగా అనుకున్న దాని మీద 2-3 ఇంట్లు ఎక్కువగానే భక్తులు పెరుగుతున్నారు. ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి సామాన్య భక్తుడు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా మేము తమ చర్యలు ముందుగా తీసుకుంటున్నాం. మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ గారు మాకు ఇచ్చిన ఒకే ఒక ఆదేశం, ట్రస్ట్ బోర్డు అంటే ఇది ఒక పదవి కాదు, భక్తులకి అమ్మవారి గుడిలోకి వచ్చి ప్రతి సామాన్య భక్తులకి మనం సేవ చేసుకునే భాగ్యం అని చెప్పడం. అలాగే ఉభయకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ఉభయకర్తల్ని, దాతల్ని, సామాన్య భక్తులను గౌరవించుకోవడమే మన బాధ్యత అన్నారు. వాళ్ళ మాట మేము శిరసా వహిస్తూ ఈరోజు ప్రతి ఒక్క ఉభయకర్తని గౌరవించుకుంటూ, దాతల్ని గౌరవించుకుంటూ ప్రతి సామాన్య భక్తుడు అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చిన భక్తులు సంతోషంగా ఇంటికి వెళ్ళాలంటే ఏదైతే ఉంటుందో ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గుళ్ళో నిత్య ప్రసాదము ఎవరైతే వసంత కుమార్ అని ఒక అతను ఎంత ప్రసాదమైనా పర్లేదు అని చెప్పి మాకు నిత్యం సహకారాలు అందిస్తూ చేయటం. అలాగే ఉభయకర్తలు అందరూ కానీ ఇక్కడున్న పనిచేస్తున్న సిబ్బంది అందరూ, యువ గారు అందరూ అన్ని విధాలుగా అందరూ కష్టపడుతున్నారు. మాకు అన్ని విధాలుగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ ఈరోజు అమ్మవారి సేవ చేసుకోవటం, ఆలయ సిబ్బంది, ప్రధాన అర్చకులు అందరూ శక్తి మేర కృషి చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా చాలా బాగున్న ఏర్పాట్లు బాగా చేశారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించిన మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారికి, రాష్ట్ర నాయకులు గిరిధర్ గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఇలాంటి సేవ దొరికింది.
దీనికి అమ్మవారికి వాళ్ళకి రుణపడి ఉంటాం. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళపై ఉండాలని, ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నత స్థితికి పోవాలని, ఈ ప్రజల ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుకుంటూ మహాశైలందరికీ నమస్కారాలు. నెల్లూరు స్థానిక మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గారి సూచనల మేరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉదయం అభిషేకాలు, అర్చనలు, అనంతరం భక్తులకి ప్రత్యేకమైన పూజలు, సాయంత్రం ప్రత్యేక అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా సామూహిక కుంకుమార్చనలకు అనూహ్యంగా భక్తులు పెరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఉదయం నుంచి రాత్రి వరకు వారి శక్తి మేరకు దాతలు ఇచ్చిన ప్రసాదాన్ని వినియోగం చేయడంలో చాలా వరకు పాపం నిలబడి కష్టపడి పంచుతున్నారు. అదేవిధంగా చైర్మన్ గారు, మిగతా సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నాం. రేపు సాయంత్రం 6:30 గంటలకి కుమారి పూజ ఉంటుంది. ఈ పూజకు ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా కుమారి పూజను రేపు సాయంత్రం 6:30కు మొదలుపెట్టున్నాం. దీనికి ప్రత్యేక అతిథులుగా శ్రీమతి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి భార్య గారు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అమ్మవారికి వచ్చి పూజ చేసుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.